యూ సార్. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళండి. అమ్మా పాలమ్మా. నందా, నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. నా భారాన్నంతా దించుకున్నంత తృప్తిగా ఉంది. అది సరే, ఎక్కడెక్కడ సంతకం పెట్టమంటే అక్కడంతా పెట్టేశావే, ఏమిటి ఎందుకని అడగవా? అమ్మా, ఇంతవరకు నేను సంతకం పెట్టిన ఒకే ఒక చోటు పోలీస్ స్టేషన్ అమ్మా. ఒక్కరోజు సంతకం పెట్టలేదనుకోండి, నన్ను వెతికి మరీ పట్టుకెళ్ళేవారు. అంత గౌరవం ఈ నందా మీద. అటువంటి నా మీద ఇంత నమ్మకం ఉంచి పని ఆదరించారే, మిమ్మల్ని నమ్ముకుంటే ఇంకెవరు నమ్ముతానమ్మా? నందా, ఇన్నాళ్ళు నువ్వెలా ఉన్నావనేది అవసరం లేదు. కానీ ఇక మీదట అలా కాదు. నీకు నేను చాలా బాధ్యతలు అప్పచెప్తున్నాను బాబు. అర్థం కాలేదమ్మా. నందా, నిన్ను నమ్ముకుని 5,000 మంది పిల్లలు, ఈ ఆశ్రమం, స్కూలు, టీచర్స్, స్టాఫ్ అందరూ ఉన్నాం బాబు. అమ్మా, ఇంకా అర్థం కాలేదా? నేను నిన్ను నా వారసుడిగా దత్తత తీసుకున్నాను రా. ఏంటమ్మా మీరనేది? నా తర్వాత ఈ ఆశ్రమాన్ని సక్రమంగా నడిపించే అర్హత నీకొక్కడికే ఉంది. లేదమ్మా, ఆ అర్హత నాకుందని ఎవరు చెప్పారమ్మా? నా మనసు చెప్పింది నందా, తులసి చెప్పింది, ఇక్కడున్న పిల్లలందరూ చెప్పారు. అన్నిటికీ మించి నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం చెప్పింది బాబు. తొందరపడ్డారమ్మా. లేదు నందా, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా భర్త వల్ల ఏ రోజైనా నా ప్రాణాలకి ముప్పు రావచ్చనిపిస్తోంది. ఈ ఆశ్రమంలో జరుగుతున్న ప్రతి సంఘటన దాన్ని రుజువు చేస్తోంది. భయపడకండి, నేనున్నంత వరకు మీకేం కాదు. నందా, బాగా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇదిగోండి, ఈ పాలు తాగి పడుకోండి. నందా, వెళ్ళకోళం కాదు, చాలా బాధ్యతలున్నాయి. పాలు తాగండి. తాగుతున్నా. టైర్డ్గా ఉంది ఏమిటో. టైర్డ్గా ఉందిగా, పాలు తాగండి. ఇక పదండి, రెస్ట్ తీసుకోండి. ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. హారతి ఇస్తున్నాను. ఇప్పుడు నీకేం కావాలి? తొందరపడకు మిలిటరీ, అది చెప్పడానికే వచ్చాను. న్యాయంగా అయితే నేను నీకు గుడి కట్టించి కుంభాభిషేకమే చేయించాలి. కానీ ఏం చెయ్యను, నాకు ఇంకా లీగల్ పవర్ రాలేదే. ఏంట్రా పోసు కొడుతున్నావు? ఊరిని ఉండదా మరి? 5,000కి 10,000కి కాళ్ళు చేతులు తీసేసే రౌడీని 5,000 మంది పిల్లలకి గార్డియన్ గా 10 కోట్ల ఆస్తికి వారసుడుగా చేస్తే పోజు కొట్టకుండా ఉంటాడా డాడీ? ఏట్రా డాడీయా? అవును, నీ భార్యకు నేను కొడుకునైతే నువ్వు నాకు డాడీవే కదా. అర్థం కాలేదు. ఇప్పుడు నీ ముందు నించున్న నంద ఈ రోజు నుంచి వారసత్వ పరంగా శారదాదేవి అమ్మగారికి దత్తపుత్రుడు. అంటే చట్ట ప్రకారం కొడుకు. ఆమె చనిపోయిన తరువాత ఆమె గారి మొత్తం ఆస్తికి వారసుడిని నేనని విల్లు రాసేశారు మిలిటరీ. ఆవిడ చచ్చాకే ఆస్తి మొత్తం నీ చేతికి వస్తుంది. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండవు కదా. అచ్చచ్చచ్చో, నీ కొడుకుని తక్కువగా అంచనా వేసావు మిలిటరీ. నువ్వు ఇలాంటివి ఏదో చేస్తావని తెలిసే అమ్మగారు చచ్చాక 3వ రోజు పోయాల్సిన పాల్లో ఇప్పుడే విషం పోసి కలిపి తాగించి పడుకోబెట్టి వచ్చేసా. ఈ పాటికి అమ్మగారు పాపం. నువ్వు పావైతే నేను ముంగీసారా? జ్ఞాపకం ఉందా? మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నా గుండెల మీద తుపాకీ పెట్టి నమ్మక ద్రోహం చేయమన్నావు. వేరు పురుగులాగా చట్టుని కోల్చమన్నావు. కూకటి వేళతో సహా కూర్చేశాను. నీ డీల్ ఓవర్. ఇక నా డీల్. 10 లక్షల రూపాయలు ఇస్తాను. బాంబేకి పారిపోయి పాన్పరాగమ్ముతూ బ్రతుకు. మళ్ళీ నేను నిన్ను ఈ ఊళ్ళో చూడకూడదు.
మళ్ళీ ఎవరినైనా బీచ్ పక్కన తీసుకెళ్ళి ఈ నందాన్ని వేసేద్దామని అనుకున్నావనుకో డాడీ నాన్న, ఆ తర్వాత షూటింగ్ ఆర్డరే, బ్యాండే, చివరికి ఎన్కౌంటరే. నందా 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 షట్. దయానందన్న, అన్నా దయానందన్న, మదర్కి ఎవరో పాయిజన్ ఇచ్చారట. మదర్ని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారన్నా. మదర్ని ఎలాగైనా కాపాడు అంకుల్. అంకుల్, మదర్ కి చాలా సీరియస్ గా ఉందట అంకుల్. అంకుల్ అంకుల్, మదర్ మనల్ని వదిలి వెళ్ళిపోతారా? మదర్ ఎందుకు హాస్పిటల్లో చేర్పించారు? అంకుల్ నేనున్నానుగా, భయపడకండి, ఏం కాదు. అది రిసెప్షన్. ఏమండి అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం భయం లేదుగా? కేసు క్రిటికల్ గా ఉంది, ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 2 గంటల తర్వాత ఏమైనా చెప్పగలమని డాక్టర్ చెప్పారు. లేదు, బాగవుతుంది బాగవుతుంది. అమ్మ బాగవుతుందిగా. సారీ సార్, సీరియస్ గా ఉందట. సారీ అంటే ఎలా? ట్రీట్మెంట్ అయిపోయింది కదండి. ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్. అలా కాదండి, ఒక మంచి మాట చెప్పండి. అమ్మ బాగుందని చెప్పండి. అమ్మ బాగున్నానండి, అమ్మ బాగుండాలి. అమ్మకి ఏమైనా అయితే ఈ హాస్పిటల్ ఉండదంతే. మిస్టర్ నందా, ప్లీజ్ కూల్ డౌన్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి, అమ్మ బాగుండాలండి. నాకు అంతే. కాస్త నిబ్బరంగా ఉండండి ప్లీజ్. మీకు తెలీదు సార్, నేను కానాథుడిని. ఇవాళ ఉదయాన్నే నన్ను దత్తగా తీసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ నన్ను అనాథరైపోతానంటున్నారు. ఎలా భరించగలను సార్? ఇవన్నీ అయ్యాక నేను బ్రతుకున్నానా సార్? మదర్కి ఏమీ కాదు నందా. లేదు సార్, నేను చచ్చిపోతాను సార్. ప్లీజ్ కూల్ డౌన్ నందా. నా ఈ జీవితం వద్దు సార్ నాకు. రారా కొడక, ఇదేమిటి? వేలు, చూపుడు వేలు. ఇది నీకు ఆయుధం, నాకు ఆయుధమే. తిరుగు. వీడే 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 పిల్లల భోజనంలో విషం కలిపి వాళ్ళు వాంతులు చేసుకునేలా చేసింది వీడే. క్వశ్చన్ పేపర్స్ దొంగిలించమని రౌడీల్ని పంపించింది వీడే. తన్ని తానే కత్తితో పొడుచుకున్నది వీడే. తులసి, మీ మదర్కి పాలలో విషం కలిపి తాగించింది వీడే. ఇవన్నీ చేసేసి ఇప్పుడు ఏవీ తెలియనట్లు అమ్మని కాపాడండి, అమ్మని కాపాడండి, అమ్మని కాపాడండి నీ ఏడ్చేది వీడే. నో నో, లేదు తులసి, ఈయనెవరో నాకు తెలీదు. ఈయనేం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు.
మదర్ కి సీరియస్ గా ఉందని ఈయన చెప్తేనే మా అందరికి తెలిసింది. రైట్. మదర్ కి ఎవరో విషయం ఇచ్చారని డాక్టర్ గారు అంటున్నారు. ఇతను చెప్పేది నిజమేనా నందా? లేదండి, అది నేనేమీ నమ్మలేకపోతున్నాను. నమ్మకుండా ఎలా ఉంటాం తులసి? మదర్ కి సీరియస్ గా ఉందని చెప్పింది వీరే కదా. లేదు, నేను నమ్మను. నందా చెప్పు నందా, మదర్ కి నువ్వు విషయం ఇవ్వలేదని వీళ్ళందరికీ చెప్పు. నా కోసం చెప్పు. తులసి, అమ్మకి నేను విషయం లేదండి. ఈయన చెప్పేదంతా అబద్ధం. మిమ్మల్ని అందరినీ నేను ఇలా, అయ్యో దేవుడా, వీళ్ళని ఎలా నమ్మించాలి? రే 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 నటించకు. మీ మదర్ నా భార్య. ఒక కేసులో చిక్కుకొని నేను 7 ఏళ్లు జైలుకి వెళ్ళాను. తిరిగి వచ్చాక నేనైనా తన్ని కలిసి ఉండాలి, లేక తనైనా నన్ను కలిసి ఉండాలి. రెండూ జరగలేదు. అందుకని నేను నిన్ను ఆశ్రమంలోకి పంపించి నా ఫీలింగ్స్ అన్ని చెప్పి మా ఇద్దరిని కలపరా అంటే నువ్వు ఆశ్రమ ఆస్తిని మొత్తం రాయించుకున్నావు కదరా రే. ఇప్పుడు ఏమీ తెలియనట్లు కన్నీళ్లు పెట్టుకుని దేవుడా అని ఏడుస్తున్నావు రే. నువ్వు నటుడు అయితే నేను నటుడిని. సార్, మీరు నిజంగా మా మదర్ని కాపాడుండొచ్చు, కానీ నంద మా ఆశ్రమం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడాడు. అది తెలుసా మీకు? ఏంటే కథలు చెప్తున్నావు? నువ్వు అమ్మని కాపాడడం అన్నది ఎంత నిజమో, ఈ నందా మంచివాడు అన్నది అంతే నిజం. ఏమంటావమ్మా నువ్వు? నేను నమ్మను. తులసి, ఇతని మాటలు నమ్మొద్దు. ఇతను చెప్పేదంతా శుద్ధ అబద్ధం. మిమ్మల్ని అందరినీ ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుంది, అర్థమయ్యేలా చేస్తాను. రే 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 రే, ఆ రోజు ఏమన్నావు? నేను గ్రేటెస్ట్, నువ్వు లేటెస్టా? ఎరా, అన్నీ కరెక్ట్ గా చేస్తూ అమ్మకి పాలలో విషం కలిపిచ్చి నా దగ్గర వాగేవగా. అందుకే బుర్ర ఉపయోగించాలనేది. రే, ఎప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ తెలుసుకో. వస్తున్నారు మావలు, 7 ఏళ్ళు సంగటి సంగటి. నువ్వు లేటెస్ట్ గా చేసి పెడతారు, వెళ్ళి తిను. హలో, ఇలా చూడండి, మదర్ని కాపాడంతా మీ పని అయిపోయింది. ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు మేము తెలుసుకుంటాం. అర్థమైందా? తులసి, వెయిట్. ముందు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. వెయిట్. చావు బతుకులతో పోరాడుతోంది నా పెళ్ళాం. తన్ని నేను కాపాడాను. మీరందరూ పనివాళ్ళు. ఇక్కడ ఎవరుండాలి ఎవరుండకూడదనేది నేను నిర్ణయిస్తాను. అందరూ బయటికి పోండి. గెట్ అవుట్. చెప్తున్నాను కదా, బయటికి పోండి. All of you get out, I say. Out. సైలెన్స్. ఇదేమన్నా హాస్పిటలా లేక చేపల మార్కెటా? ఎందుకు అలా అరుస్తున్నారు? మన మదర్ లైట్గా స్పృహలోకి వచ్చారు. ఆవిడ నందాన్ని చూడాలని ఆశపడుతున్నారు. అవును, ఇక్కడ నందా ఎవరు? నందా, రా నందా, రా. ఈయనే సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. శారదాదేవి గారి భర్త నేను, మేజర్ రుద్రయ్య. మీరు ఎవరన్నది ముఖ్యం కాదు సార్. మదర్ చూడాలని ఆశపడుతున్నది నందాని. మిస్టర్ నందా, మీరు లోపలికి వెళ్ళండి. రా నందా, రా. మదర్కి తెలుసు నువ్వు మంచివాడివని, అందుకే నిన్ను మాత్రం పిలుస్తున్నారు. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళు. గో. ఫోన్ చేసావా? మర్చిపోయావా? నందా, నువ్వు అర్జునుడిలాగా పెట్టిన గురి మీదే నీ దృష్టి అంతా ఉంటుంది.
కానీ నీ లక్ష్యమే సరైంది కాదు. ఇది తాగు బాబు, తాగు బాబు, తాగు. జ్యూస్ తాగమనగానే ఏమిటి ఎందుకు అని అడగకుండా తాగేశావు. నమ్మకం ఎలాంటి తల్లైనా తన బిడ్డకి విషం ఇవ్వదు అన్న నమ్మకం. చచ్చాక 3వ రోజు పోయాల్సిన పాలనే నువ్వు కాస్త ముందుగా పోసేశావు. పర్వాలేదురా. 3 కిలోల బిడ్డని కండానికే ఏ తల్లైనా ఎంతో కష్టపడుతుంది. 30 ఏళ్ళ నిన్ను కండానికి నేను కొంచెమైనా కష్టపడాలిగా. నీ దగ్గరున్న గొప్ప విషయం ఏమిటంటే నీకు అప్పగించిన ఎలాంటి పనైనా సక్రమంగా పూర్తి చేయడం. అందుకనే నిన్ను నా వారసుడిగా చేసుకుని అన్ని బాధ్యతలు అప్పగించాను. నందా, ఒక తప్పుడు పనినే సక్రమంగా చేయగలిగిన నువ్వు ఒక మంచి పనిని తప్పుగా ఎందుకు చేస్తావు? నందా, నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చిన పని పూర్తయిపోయింది. కానీ ఈ భూమి మీదకి వచ్చిన పని ఇప్పుడే ప్రారంభమైంది. నందా, నందా, చూడు బాబు, ఎవరైనా ఏడుస్తూ పుడతారు, కానీ నువ్వు ఏడవకుండా పుట్టావు. అందుకే ఎందరినో ఏడిపించావు. నీకోసం ఒక్కసారి నీకోసం తనివి తీరా ఒక్కసారి ఏడు బాబు. కుమిలి కుమిలి ఏడు. నీ పాపాలన్నీ పోతాయి. నువ్వు కొత్త మనిషి అవుతావు బాబు. ఏడు నాన్న, ఏడు, బాగా ఏడు, ఏడు, కరువు తీరా ఏడు. నందా, నందా, రా బాబు. నందా, మదర్కి ఇప్పుడు ఎలా ఉంది? భయపడాల్సిందే లేదుగా? నందా, ఏమైంది? ఆవిడికి విషయం వచ్చింది ఎవరో చెప్పారా? ఎవరు చెప్పారా? ఎవరిచ్చారు? చెప్పు నందా, నందా, నందా చెప్పు. ఎవరు ఎవరు ఎవరు? చెప్పు నందా, చెప్పు. ఎవరు? నేనే చేతులతో పాలు విషం కల్పించిన పాపిస్తుంటే నేనే. దేవుడు ఏనాడు నిదురపోనే పోడు,
నందా లేవరా. ఏమైందిరా నీకు? ఎలాగూ నిన్నిక్కడికి పంపిస్తానని తెలుసుకుని ముందే వచ్చి పడుకున్నావా? ఆస్తి మొత్తం రాయించుకొని సైలెంట్గా ఇక్కడికి వచ్చి పడుకుంటే ఎలారా? ఇందులో ఒక సంతకం పెట్టు. రే, నా పాటికి నేను మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు జారుకుంటావేంటి? రుద్రయ్య, దేవతతో కలిసి బ్రతికే అదృష్టం అందరికి దొరకదు. నీకు దొరికింది. మనిషిగా మారి ఆ దేవతతో హాయిగా ఉండు పో. శ్మశానంలో నవ్విన మొదటి మనిషి నువ్వేరా. నన్ను వదిలి నేనేటో జీన్స్ వేసుకున్న బుద్ధుడివా నువ్వు? వదలండ్రా. చచ్చిన పావుని నేను ఎప్పుడు కొట్టను, కానీ ఇంకెవ్వరికి ఎప్పుడు నమ్మక ద్రోహం చెయ్యొద్దని చెప్పి చెప్పి వద్దురా 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 వద్దు వద్దురా 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 ఇదేగా ఇదేగా నీకు కావాల్సింది. వద్దురా, నన్ను కొట్టే పాపం నీకొద్దురా, నేనే కొట్టా. వాసన వస్తోందిరా, రక్తపు వాసన వస్తోంది. పసిలాగా తూడును నరికినప్పుడు లేని వాసన ఇప్పుడు వస్తోందిరా. వద్దురా, నీకొద్దురా ఈ కర్మ. వద్దు. అయ్యో, ఆ తులసికి వ్యాస్యాన పట్టం కట్టానే, ఆ పాపం ఇప్పుడు నన్ను దహిస్తోందిరా. అమ్మా, పసి పిల్లలకి చేతులతో విషం పెట్టానే, ఆ విషం ఇప్పుడు ఇప్పుడు నా ఒళ్ళంతా ఎక్కుతోందిరా. వద్దురా. ఇదేరా నేను చెప్తున్నది. వద్దురా, ఈ పాపాన్ని కొట్టే పాపం నీకొద్దురా. తప్పు చేశానని తెలిసిన వెంటనే అమ్మా నగ్నంగా నిన్నట్టుందిరా. వద్దురా, నీకొద్దురా, నీకొద్దురా నా పరిస్థితి. తెలియక రెండు మంచి పనులు చేశావు. అమ్మని చంపమని నన్ను పంపి నేను మనిషి ఎలా చేశావు? నేను విషం పెట్టిన దేవతను నువ్వు కాపాడావు. ఆ దేవత కోసం నిన్ను వేడుకుంటున్నాను. మారిపోరా, మారిపో. నందా, అమ్మా, బాబు నందా, అమ్మా ఇక్కడికి రావద్దమ్మా. అమ్మా నువ్వు రావద్దు. నందా, నందా, అమ్మను వచ్చానురా. ఇక్కడికి వచ్చి దాక్కున్నావేంటి? రా నాన్న, బయటికి రా. ఎవరినమ్మా పిలుస్తున్నా? నందానా? వాడు ఆ చితి మంటల్లో కాలుతున్నాడు. వాడెలా లేచొస్తాడమ్మా? రాడమ్మా. నీ తులసిని వచ్చాను, నా కోసమైనా రానందా ప్లీజ్. వద్దమ్మా, వద్దు తులసి. నేను ఎవరితో నుండి జాయితీగా ఉండలేదు. వచ్చే జన్మమని ఒకటి ఉంటే నీ ఇంటి వాకిల ముందు కుక్కలా పడి ఉంటా. బాధ శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. నాకు ఇప్పుడే అర్థమయ్యింది. దయచేసి మీరందరూ చివరిసారి నాకో సాయం చేయండి. ఎవరు నన్ను క్షమించకండి. అమ్మా, క్షమించడం వల్ల పుట్టే బాధని ఇక నేను తట్టుకోలేను. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి నందా,
ఏమండి వాడు రమ్మనండి, నందని రమ్మనండి. వాడు వస్తాడు. వాడిని అక్కడికి రమ్మనండి. వాటిలో ఉన్న మృగాన్ని దహనం చేసి కొత్త మనిషిగా మా దగ్గరికి వస్తాడు. నందా, దేవుడు ఏనాడు నిదురపోనే పోడు, పాపాలు చేసిన వారిని తప్పి